బాబు శివ, ఆ తల్వార్తో పళ్ళాలన్నీ అటు ఇటు జరుపు. అలాగే నువ్వు వాటిని ఒక్కొక్కటిగా నెమ్మదిగా తీయాలి. ఒక్క మాట గుర్తుంచుకో, ఎలాంటి చప్పుడు రాకూడదు. శివానయ్య, ఏంటి నడక? త్వరగా నడవండి, అక్కడ కమల వదిన మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవునన్నయ్య, వదిన్ని ఎక్కువ వెయిట్ చేయించుకో, లేదంటే షాక్ ఇస్తుంది. అరే సూపర్ కదా! ఇంకొన్ని రోజుల్లో మన శివానయ్య షాకులకి అలవాటు పడతాడు. ఒక్క నిమిషం. వాడి మొహం చూసైనా మీరిద్దరూ వాడిపైన జాలి చూపించండి. ఇన్స్పెక్టర్ పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు పోలీసోడి ముందు దొంగలా మారిపోయింది. అన్నయ్య, మీరు కూడానా? సరే అన్నయ్య, జోక్ చేస్తున్నా అంతే. వెళ్ళండి అన్నయ్య. పద. సరే అన్నయ్య, మీ గమ్యం వచ్చేసింది. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. వాడిని వెళ్ళనివ్వండి. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. బాయ్ అన్నయ్య. నువ్వు బానే ఉన్నావుగా? ఎందుకో తెలీదు, నాకు చాలా నర్వస్గా ఉంది. యాక్చువల్లీ ఇంత సడన్గా ఇవన్నీ అయ్యేసరికి ఏం చేయాలో, నేను ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వైనా ఏదో ఒకటి మాట్లాడు. ఓయ్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నయ్య, బాగా ఎంజాయ్ చేయి. షాక్ తిన్నావా? ఏమండి, నన్ను ప్రేమిస్తున్నారు కదూ? రండి, దగ్గరికి రండి, నన్ను ముద్దు పెట్టుకోండి. శివన్నయ్య దొరికిపోయారు. హై శివ, అదన్నమాట సంగతి. దొరికిపోయాడు. సూపర్. సరే చాలు ఏడిపించింది. ఇంకా వాళ్ళిద్దరిని విశ్రాంతి తీసుకొనివ్వండి. కిట్టుబాబు గారు, వెళ్ళి మీ కొంగు తెచ్చుకోండి. ఏమండి, నా కొంగు ఇక్కడ ఉంది, తీసుకెళ్తున్నాను. ఎంజాయ్ చేయి. వెల్ డన్ కిట్ అన్నయ్య. గుడ్ నైట్ వదిన. గుడ్ నైట్ అన్నయ్య. మంచి కొత్త కోళ్ళు. మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? ఈమెవరో కాదు, కిట్టు వదిన. కిట్టు అన్నయ్య. సరే వెళ్ళండి, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. అమ్మా లవ్లీ, నువ్వోసారి నా గదిలోకి రా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగే అత్తయ్య. వదిన, అమ్మగారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు.
అత్తయ్య రమ్మన్నారు. ఎలా మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు లవ్లీ. నాకు చాలా గొప్ప నమ్మకం ఉండేది. నా ఆలోచనలపైన, నా అవగాహనపైన నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా కుటుంబానికి ఎలాంటి హాని జరగనివ్వనని నాకు గట్టి నమ్మకం ఉండేది. కానీ ఈసారి నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. చాలా పెద్ద పొరపాటు. నన్ను క్షమిస్తావా లవ్లీ? అత్తయ్య మీరెందుకిలా మాట్లాడుతున్నారు? నన్ను క్షమాపణలు ఎందుకు అడుగుతున్నారు? సిమ్రానక్క మరణం మిమ్మల్ని మానసికంగా కృంగతీసింది. ఈ బలహీనత వల్లనే వాళ్ళ నాటకాన్ని గుర్తించలేకపోయారు. అలాంటి స్థితిలో నువ్వు ఏ అనర్థం జరగకుండా కాపాడావు. నీ ప్రాణాలను పణంగా పెట్టి మన కుటుంబాన్ని ఈ ప్రమాదం నుంచి కాపాడావు. అలాంటి నిన్ను నేను నమ్మకుండా పొమ్మన్నాను. నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. నన్ను క్షమించు లవ్లీ. అత్తయ్య గారు మీరెందుకిలా చేస్తున్నారు? సరే మీరిలా ఒప్పుకోరు కదా. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను మీకు చెప్పే షరతుకు ఒప్పుకోవాలి. ఏంటో షరతు? మీరు నన్ను మీ కూతురిలా భావించి గుండెలకు హత్తుకోండి. నేను ఈ క్షణం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ అత్తయ్య గారు, ఒక తల్లిలా ఈ బిడ్డను దగ్గరకు తీసుకోండి. మీరు నన్ను మీ కూతురులా భావిస్తే ఈ తల్లి కూతుళ్ళ మధ్య ఎప్పటికీ క్షమాపణలే ఉండవు. అవునా? ఈ ముసుకెందుకు? అనుకుందొకటి జరిగిందొకటి. మరేమో నేను మంచి వధువులా వద్దాం అనుకున్నా. కొంచెం సిగ్గుపడుతూ తడబడుతూ మీకోసం ప్రేమగా పాల గ్లాసు తీసుకొద్దాం అనుకున్నాను. కానీ మొత్తం నాశనం అయిపోయింది. కార్తీక్, కార్తీక్, ఈ టైంలో కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు? నేను ఇక్కడ ఉన్నాను. రాజుగారు ఎక్కడున్నారా? ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నారు? నీకోసం ఎదురు చూస్తూ. ఇప్పుడు అల్లరి చేసే మూడ్లో ఉన్నావు. అల్లరి చేసే మూడ్లో కాదు, దోచుకునే మూడ్లో ఉన్నాను. ఏమైంది నీకు? ఒంట్లో బానే ఉందిగా? ఏమైంది? గులాబీలు. ఓకే 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 నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇప్పుడు ఓకేనా? పర్వాలేదు. ఓపెన్ చేయి. నువ్వు నిద్రపో. కాస్త రెస్ట్ దొరికితే ప్రశాంతంగా ఉంటుంది. ఒక మాట చెప్పాలి నీకు. ఒకవేళ నువ్వు కార్తీక్ లవ్లీలు రిస్క్ తీసుకోకపోతే నా లైఫ్ ఏమై ఉండేదో. ఏమయ్యేది? నా స్థానంలో అస్మిత కూర్చునుండేది. నేనేమో ఏడుస్తూ రోడ్ల మీద పిచ్చెక్కి తిరుగుతూ ఉండేదాన్ని. థ్యాంక్ గాడ్ అలా జరగకుండా చూసా. ఈ క్షణం నువ్వు ఇలా పక్కనున్నావు. నేను చూస్తాను.
లేకపోతే నాకు నిద్ర రావడం లేదు. నేను మీతో పడుకోవచ్చా? అను, నువ్వు లేకుండా నాకు కూడా నిద్ర రావట్లేదు. నువ్వు వచ్చి మంచి పని చేశావు. రా. అన్ను రా 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 రా. సరే అన్ను, త్వరగా పడుకో. మనం ఈరోజు చాలా అలసిపోయాం కదా. అరే కమలా, నువ్విది మరిచిపోయావు. ఈ రోజు నుంచి ఒట్టి కమలవు కాదు, ఇప్పుడు నువ్వు శ్రీమతి కమలా శివాజీవి, ఇన్స్పెక్టర్ గారి భార్యవి, అలాగే ఈ అన్నుకి అమ్మని. ఓరి దేవుడా! కమలా, నువ్విక్కడేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వేం చేయాలంటే మిగతా కోడళ్ళలా స్నానం చేసి టకటకా తయారై పూజకు వెళ్ళాలి కదా. అయ్యో త్వరగా కమలా, లేదంటే అత్తగారితో తిట్లు పడతాయి. త్వరగా త్వరగా. అరే, కానీ ఇప్పుడు నేనేం కట్టుకోవాలి? నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గరుంది. ఇది నేను నీకిచ్చే మొదటి కానుక. అయ్యో బాబోయ్, ఇంత గొప్ప కొత్త చీరలు నా కోసం తెచ్చారా? హా, నువ్వు కూడా ఈ ఇంటి మిగతా కోడలలాగే చీర కట్టుకో. నీకు ఎటువంటి ఇబ్బంది లేదుగా? కాదు కాదు, అస్సలు కాదు. ఈ రోజు నుంచి నా భర్తకేమిష్టమో అదే నాకు కూడా ఇష్టం. మీరిద్దరు లేచారు, నన్నెందుకు లేపలేదు? అరే చిన్నోడా, ఇదేం పద్ధతి? పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ లేదు, నమస్కారం లేదు, ప్రశ్నలేయడం మొదలు పెట్టావా? గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. నేను మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? ఏ పిచ్చి పిల్లోడా, అమ్మని అమ్మ అని పిలవక మరేమని పిలుస్తారు? ఈ రోజు నుంచి నేనే మీ అమ్మని, సరేనా? గుడ్ మార్నింగ్ కమలా అక్కయ్య గారు. ఏ అక్కయ్య గారా?
అరే నీకు ఆ మాత్రం బుర్ర పనిచేయడం లేదా? ఇప్పుడు నువ్వు నా తోటి కోడలివి, అలాంటప్పుడు అక్కయ్యనేగా పిలవాలి, అవునా? అంతే. ఏంటంతే? మొదటి రోజే పూజకు లేటుగా వస్తే అత్తయ్య గారికి నీ మీద కోపం వస్తుంది. పద, త్వరగా పద. అయ్యో బాబోయ్, వద్దొద్దు, నేను అత్తగారితో తిట్లు తిన్నావు. పద పద, త్వరగా వెళ్దాం. చల్లగా ఉండమ్మా. అరే నువ్వు నా కాళ్ళకి మొక్కుతున్నావు కమలా, కానీ నువ్వు మమ్మల్ని క్షమించానని చెప్తే కాని మాకు నిన్ను ఆశీర్వదించే అర్హత లభించదు. అయ్యో గౌరక్కయ్య, మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారు? అదే చెప్తున్నాను కమలా, మేము నిన్ను అపార్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించు. వద్దొద్దు గౌరక్కయ్య, మీరిలా మాట్లాడకండి. నాకు మీ మీద ఎలాంటి అపోహ లేదు. నేను మీ స్థానంలో ఉండుంటే నేను కూడా అలాగే ప్రవర్తించేదాన్ని. సదా సంతోషంగా ఉండు, సుఖంగా ఉండు. అయ్యో చాలు చాలు చాలు, హాయిగా ఉండు, ఆనందంగా ఉండు. ఇదేంటి మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? వరుసకు మీరు మాకన్నా పెద్దవారు, మాకక్క అవుతారు. అందువల్ల మీరు మా కాళ్ళు కాదు, మేమే మీ కాళ్ళకు మొక్కాలి. ఏమంటారు అత్తయ్య? అంతేగా. కమలా, ఇక నువ్వు ఈ ఇంటి 3వ కోడలివి. అందువల్ల నువ్వు జీవితాంతం మీ ఇద్దరు అక్కల్ని, ఇద్దరు చెల్లెల్ని తోడుగా ఉంటూ ముందుకు సాగాలి. అందుకని వీలైనంత త్వరగా మన కుటుంబ పద్ధతుల్ని, ఆనవాయితీల్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందులో ఏముంది, అన్ని చిటికలో నేర్చుకుంటాను అత్తయ్య. ఇన్ని రోజులు ఇంట్లో అతిథిలా పడున్నానుగా. కొన్ని పనులు నాకొచ్చు, బోలెడని చూసి నేర్చుకున్నాను. మిగిలినవేమైనా ఉంటే మా లవ్లీ గారు నేర్పిస్తారు. ఏమంటారు లవ్లీ గారు? లవ్లీ గారు కాదు, లవ్లీ అనండి అక్కయ్య గారు. అంటే మీరిప్పుడు ఈ ఇంటి కోడలుగా పూర్తిగా మారాల్సి ఉంటుంది. మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు మీ కోపం వచ్చినా అంటుంటారే, అది నేను చెప్పేది అర్థమైందనుకుంటాను. అమ్మా లవ్లీ, తను పూర్తిగా మన ఇంటి కోడలిగా మారగలదని నువ్వు అనుకుంటున్నావా? అత్తయ్య గారు, ఎక్కువగా ఆలోచించకండి. నేనున్నానుగా, నాకు తోడుగా అక్కయ్యలు ఉన్నారు. త్వరలోనే నేర్చుకుంటుంది, అవునా? అమ్మా ప్రియా, అత్తయ్య గారు, నువ్వు నాతో కిందకి రా. అతిథులిచ్చిన కానుకల పట్టిక పేపర్లో రాయాలి. అలాగే.